సమాజాన్ని హెచ్చరిస్తున్నాను. వచ్చేసింది, గుంటూరుకు వచ్చేసింది, హైకోర్టు కూడా అంగీకరించింది. ఇద్దరు స్నేహితులు ఆడపిల్లలు కలిసి చదువుకున్నారట, క్లాస్మేట్స్ అట. ఏ అవాచ్యమైన నీచమైన పనులు జరిగే తెలియదు, కానీ ఇంకా వాళ్ళిద్దరికి రోగాలు రాలేదనుకుంటా. పోతారు. దేవుడు ఏం చెప్పారు? మొదట దేనికి అప్పగిస్తాడంట? మరి స్త్రీలు అవాచ్యమైన నీచమైన కార్యానికి ఇది రోగాలు రావో? మరి దానికి హైకోర్టు అంగీకరించేసింది, పర్మిషన్ ఇచ్చేసింది. ఎటు వెళ్తుంది సమాజం? ఎవరికి రాసేది ఉత్తరం? రైతు బజార్ వాళ్ళక? సంఘానికి. ప్రస్తుతం మన వరకు రాలేదు అని సంకలు గుర్తుకోమాక, వచ్చేసింది, జాగ్రత్త. మగపిల్లలు నీచమైన తుచ్చమైన పనులు చేసుకుంటే జబ్బులు రావా? పురుగులు బట్టి పుండ్లు బట్టి చావరో? మరి ఎందుకు అంగీకరిస్తుంది అమెరికా? ట్రంప్ వచ్చాడు కదా, లేపేస్తాడు ఒక్కొక్కని సున్నాములో. డిసెంబర్లో చెప్పానా? డిసెంబర్లో ఏదైనా ఒక చర్చి దగ్గరికి వెళ్ళి క్రిస్మస్ కూటం పెట్టుకోవాలి. మీరు 10,000 అడిగితే 7,000 8,000 ఇస్తాం, కొంచెం ఒక 2 గంటలు ఇవ్వండి అంటే LGBT స్క్వైర్, లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్జెండర్ స్క్వైర్ ప్లస్. ఏంటి బాబు ఇది? నాకు అర్థం కావట్లేదు. ఎటు వెళ్తుంది? ఇప్పుడు అమెరికాలో గొడవలు, హీ షీ తీసేయండి. అది మరి ఏం పెట్టమంటారు? దెమ్. ఏం పెట్టాలంట? దెమ్మ. ఏంద్రా? ఎవరు ఎట్లా? ఏంద్రా మీ మాట? ఈ మగాళ్ళు ఇట్టు హీ షీ. 3వ బాత్రూమ్ కట్టండి. స్థలం లేదురా ఇక్కడ, కావాలి మాకు ఇక్కడ. మీరు స్పేస్ ఏర్పాటు చేయాలి, మాకు ఇక్కడ స్పేస్ కలుగు చేయాలి. ఏమని పెట్టమంటావు? దెమ్ అంటే ఏంద్రా మీ బాధ ఏంట్రా? ఎక్కడి నుంచి వచ్చారా? ఎట్లా వెళ్తుంది సమాజం? సంఘమా జాగ్రత్త. 2000 సంవత్సరాల క్రితమే సంఘంలో ఇట్లాంటి నీచమైన పనులు జరిగాయంటే ఉదాహరణ చెప్తాను మీకు. సొదొమ గొమొర్రా 2 దేవదూతలు లోతు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళారు. దేవదూతలు అనేది ఆడోళ్ళు కాదు, మగాళ్ళు. దేవదూతలు సొదొమ ఇంట్లో వాళ్ళ ఇంటికి వెళ్ళారు, లోతు ఇంటికి. సిగ్గేసింది నాకు ఉదయం ఆవిడ చెప్తే. 19వ అధ్యాయం 4వ వాక్యం. వారు పండు కొనక ముందు అనగా పరిశుద్ధాత్ముడా, ఇంత అవసరమా నాయన అంటే అవసరం అనగా ఎవరు? రే ముసలినక్క, రేపో మాప కాటికి కాలు చాపేవాడు నువ్వు కూడా ఎగేసుకొచ్చావుంటారా? పంచి తగ్గొట్టు. రే ఎవడు? ఎవరెవరు వచ్చారంట? అరే పిల్లలు, సొదొమకి వెళ్ళారు వీళ్ళు పిల్లలు. దేనికి వెళ్ళారా? పాపాత్పురాలని స్త్రీని రాళ్ళతో కూడా చంపడానికి వెళితే వీళ్ళు కూడా రాళ్ళు ఎత్తుకెళ్ళారు. దేనికి? DNA. దట్స్ కాల్డ్ DNA. నో, అది బాలురు. ఈ ముసలినక్కలే పోతావరు. ముసలోడు కూడా ఎగ్గట్టుకెళ్ళాడు వాళ్ళ ఇంటి దగ్గరికి. ఏమంటారు? నలుదిక్కులా కూడి వచ్చి ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని రోగాలు వచ్చి పోతారా? వాళ్ళు మగాళ్ళు రా, దేవదూతలు. మగాళ్ళు ఆడ. ఏంట్రా ఎటు వెళ్తుందిరా సమాజం? ఏది సొదొమ గొమొర్రా ఎప్పుడండి? 5,000 సంవత్సరాల క్రితం. ఎటు వెళ్తుంది సమాజం?
చాలా జాగ్రత్త. తల్లిదండ్రులు గమనించండి, తల్లిదండ్రులు గమనించండి, తల్లిదండ్రులు గమనించండి, తల్లిదండ్రులు గమనించండి. ఇండియాలో మా వాళ్ళకి బాగాలేదని సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులండి, భయంకరమైన ప్యాకేజ్ అతనికి అమెరికాలో. ఉద్యోగాన్ని అటు సెలవు పెట్టి ఇండియాకు వచ్చేసాడు, ఉద్యోగం రిజైన్ ఇచ్చేసాడు. హైదరాబాద్లో ఫ్యాన్సీ షాప్ పెట్టేసుకున్నాడు. నాకు నా బిడ్డ ముఖ్యం నాయన, అమెరికా చదువులు ముఖ్యం కాదు. దూరపు కొండలు నునుపు, డ్రగ్స్ కాల్చి పడేస్తున్నారు, తాగుబోతు. ఎవరు పట్టించుకునేవాళ్ళు లేడు, అమ్మ నాన్న దగ్గర లేరు కదా, చెప్పేవాళ్ళు లేరు కదా. అందరు కాదు, మన బిడ్డలు చాలామంది ఉన్నారు వినయ భయభక్తులు కలిగి. ఐ అప్రిషియేట్ దెమ్. మన పిల్లలు చాలామంది ఉన్నారు భక్తి కలిగి. ఎటు వెళ్తున్న సమాజం? ఎక్కడి నుంచి వచ్చారా మీరు? దేవుడు సృష్టి ఆది నుంచి స్త్రీని గాను మాట్లాడాలి. దేవుడు ఆది నుంచి మొదలు స్త్రీని గాను. ఇనఫ్ ఇనఫ్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు నాకు తెలియదు. మీరు పరలోకానికి వెళ్ళి మాట్లాడుకుందాం. కానీ ఒక నియమం, గాడ్స్ అపాయింట్మెంట్, దేవుడు ఒక పద్ధతి నియమించాడు. మగాళ్ళు పెళ్ళి పగిలిపోద్దురా, ఎవడో చేసుకోవచ్చు అందా? ఆడవాళ్ళు చేయకూడదు, రోగాలు వస్తాయి, పోతారు, మట్టి కొట్టుకుపోతారు. జాగ్రత్త.